ఈరోజు నా పుట్టినరోజు. మేడం తిట్టిందని నేనేం బాధపడడం లేదు. నువ్వేం బాధపడొద్దమ్మా, సరేనా? ఇంతకీ నా పుట్టినరోజున ఎవరు వస్తారు? వాణి, ఏంటి ఇక్కడ తీసుకొని వచ్చావు? చెప్పాను కదమ్మా, నీకు బర్త్డే సర్ప్రైజ్ అని చెప్పి. నువ్వేదో రెస్టారెంట్ తీసుకుని వెళ్తాననుకున్నాను, కానీ ఇక్కడ తీసుకుని వచ్చావేంటి? ఏముంది ఇక్కడ? ఇది అనాథాశ్రమం అమ్మా. రెస్టారెంట్కి వెళితే వెయిటర్స్ ఉంటారు, ఫుడ్ ఉంటుంది. కానీ ఇక్కడ నిన్ను ఆశీర్వదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాణి, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇన్ని సంవత్సరాల్లో మేం చేసిన దానికంటే ఈ రోజు మీరు చేస్తున్న పని చాలా గొప్పదత్తయ్య. ఏమండి, ఎప్పటినుంచో అనాథాశ్రమంలో మన పాప బర్త్డే జరిపించాలి, అసలు అనవసరమైన ఖర్చు హడావుడి చేయకూడదు, కనీసం సంవత్సరానికి ఒక్కసారి పాప పుట్టినరోజు నాడు వెళ్ళి లేని వాళ్ళకి సహాయం చేయాలని మనం అనుకున్నాం కదా. అవును వింధ్య, ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ కుదరలేదు. అమ్మా, నీ నిర్ణయం వల్ల ఇది కుదిరిందమ్మా. చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. మీరింత బాగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. మీరు చాలా గ్రేట్ అత్తయ్య. ఆల్రెడీ నేను ఆశ్రమం వాళ్ళకి ఫోన్ చేసేసి కేకు ఆ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేయమని చెప్పాను. పదండి వెళ్దాం. ఏంటి వాణి ఇలా చేసింది? అందరూ కలిసి నన్ను డిసప్పాయింట్ చేశారు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? పద పద, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశాను. చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? అయ్యో భలేవారే, మీరంత డొనేషన్ ఇచ్చి పిల్లలకి భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చేయించారు. మేం ఇలాంటి చిన్న చిన్నవి చేయలేమా? మీలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగినప్పుడే మా ఆశ్రమం పిల్లల్లో ఆనందం కలుగుతుంది. రండి, రా అమ్మా, రా. ఈరోజు నీ కూతురు పుట్టినరోజు నువ్విక్కడ చెయ్యాలనుకోవడం చాలా మంచి ఆలోచనే. అవునే, పాపం సంధ్య కూతురు కూడా ఇలాంటి ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండుంటుంది. ఒకవేళ ఇదే ఆశ్రమంలో సంధ్య పాపని చేర్పించుంటారా? ఇచ్చుడు, నీకోసం ఎన్ని గిఫ్ట్స్ తెచ్చారో. ఏమండి, కేక్ కూడా ఉంది, చూసావా? సంధ్య పాపని ఈ ఆశ్రమంలో ఏమన్నా చేర్పించారేమో. ఒక్కసారి ఆవిడని వెళ్ళి కనుక్కోండి. అవును, చాలా మంచి ఆలోచన. ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? మీతో చిన్న పనుంది. రావే. అను, ఈ కేక్ నచ్చిందా?
మీ దగ్గరికి మాధవి లత అని ఎవరైనా పాపం తీసుకొచ్చారా? లేదండి, నేనొచ్చినప్పటి నుంచైతే ఆ పేరు గల వాళ్ళెవరూ వచ్చి పిల్లల్ని జాయిన్ చేయలేదు. 1 సంవత్సరం క్రితమే నేను ఇక్కడికి వచ్చాను. అంతకుముందు స్టాఫ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న పిల్లలు ఎవరి ద్వారా వచ్చారో డీటెయిల్స్ ఏమైనా ఉంటాయా? అవేమీ ఉండవండి. ఎవరూ లేని వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఎక్కడైనా దొరికితే ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక మా ఆశ్రమంలో జాయిన్ చేసుకుంటాం. అంతేకాని అయిన వాళ్ళెవరూ పిల్లల్ని ఆశ్రమంలో చేర్పించారు కదా. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఏమీ లేదులేండి. రాజేష్, త్వరగా రా. అమ్మా వస్తున్నాను. అమ్మా, పిల్లలంతా రెడీగా ఉన్నారు, రమ్మని చెప్పమంటారా? ఇంకా ఎందుకు ఆలస్యం, రమ్మని చెప్పండి. పిల్లలు, ఏమండి, అందరూ వచ్చారు కానీ ఒక పాప మాత్రం అక్కడే ఉండిపోయింది ఏంటి? తన పేరు భూమి. ఈ రోజు దాని పుట్టినరోజు. తను ఎవ్వరిలోనూ కలవదు. నాకు చెప్పా పెట్టకుండా గుళ్ళు గోపురాలంటూ తిరుగుతుంది. మీరు కానివ్వండి. పాపం, తన పుట్టినరోజున అలా ఎలా వదిలేస్తాం? నేను వెళ్ళి మాట్లాడతాను. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం విడిగా నలిగే బంధాలు జతగా. ఎందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఏమీ లేదులే. చెప్పమ్మా. ఏమీ లేదని చెప్పాను కదా. లేదు, ఇలా అందరికీ దూరంగా ఉన్నావు అంటేనే నువ్వేదో బాధపడుతున్నావని నాకు తెలుస్తుంది. బాధలు కష్టాలు ఏవైనా ఉంటే ఆయనే చూసుకుంటాడు కదా. ఆయనెవరు? ఆ శివయ్య. ఓహో, దేవుడా. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారుగా. అందుకే మనకి ఏ కష్టం రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. నువ్వు కూడా నీ కోరికలన్నీ ఆ శివయ్యకి చెప్పి దండం పెట్టుకో. నీకు దేవుడంటే అంత ఇష్టమా? నాకు అమ్మంటే కూడా చాలా ఇష్టం. వాణి, కేక్ కట్ చేయకుండా ఏంటిది? త్వరగా వెళ్దాం, నాకు ఇక్కడ ఇరిటేషన్ గా ఉంది. 2 minutes అమ్మా. వింధ్య, వెళ్ళి త్వరగా సంధ్యను తీసుకురావా. అలాగే అత్తయ్య. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు. ఏంటి పాప,
నువ్వొక్కదానివే అక్కడికి రాకుండా ఇక్కడే ఉండిపోయావు. ఈరోజు నా పుట్టినరోజు. నా కోసం ఎవరో కలిసి కేక్ కట్ చేయిస్తారని పంతులు గారు చెప్పారు. ఎవరు లేని వాళ్ళకి దేవుడు ఉంటాడంట కదా. అందుకే మా అమ్మతో నా బాధ చెప్పుకుంటున్నా. అమ్మా, మీ అమ్మ ఎవరు? ఇదిగో మా అమ్మ. మీ దేవుడే బహుశా మా ఇద్దరిని ఇక్కడికి పంపించుంటాడు. ఆ? భూమి, నీ బర్త్డే మేము జరిపిస్తాం. పద పద. అత్తయ్య, ఈ పాప పుట్టినరోజు కూడా ఇవాళేనంట. ఇంకో కేక్ ఏమైనా ఉందా? సంధ్య, అను పుట్టినరోజు ఇవాళే, ఈ పాప పుట్టినరోజు కూడా ఇవాళే. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. మమ్మీ, ఈరోజు నా బర్త్డే. కేక్ నేను కట్ చేయాలి కదా. ఏమండి, మీరు చెప్తే గాని అను వినదు. మీరు చెప్పండి. చిటి తల్లి, ప్లీజ్ అమ్మా. పాపం తనకెవరూ లేరంట. ఆ పాపతో కూడా కేక్ కట్ చేయిస్తే నీకంతా మంచి జరుగుతుంది. ఏ తల్లి కన్న బిడ్డో, ఈ పాపను చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఈ పాపని చూస్తుంటే బాగా దగ్గర అమ్మాయిలా అనిపిస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటి వాణి ఇది? ఎవరు పడితే వాళ్ళ కేక్ తినిపిస్తున్నారేంటి? ఫస్ట్ నువ్వు కాదు నాకు తినిపించాల్సింది. సారీ అమ్మా.
హ్యాపీ బర్త్డే. భూమి, భూమికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పిల్లలు, మీ అందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చాం. భోజనాలు కూడా ఉన్నాయి. అందరూ హ్యాపీగా భోంచేయండి. అను, ఇవ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. రాజేష్, ఇక బయలుదేరదామా? సరేమ్మా. అను, రా. అమ్మా అన్న పిలుపే కవచం, కమ్మేసిన వైరి ప్రపంచం, ఆ తల్లిపై ఎంతటి భారం, నా వల్లనే ఎంతటి ఘోరం, నేరాలేవి చేయని వారిని తీరం చేర్చు పూచి నాదని. అమ్మా, బర్త్డే చాలా బాగా జరిగింది కదా? నేను ఇలా చేస్తానని చెప్పి నువ్వు ఊహించలేదు కదూ? మనం మంచి భోజనం పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తుంటే ఆశ్రమంలో పిల్లలు ఎంత సంతోషపడ్డారో చూసావు కదా? వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు అందుతాయమ్మా. ఏంటమ్మా అలా కోపంగా ఉన్నావు? అను ఆశ్రమంకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా మూడీగా ఉంది. కోపంగా చూస్తుంది. హడావుళ్ళో నువ్వే గమనించలేదు వాణి. ఏంటమ్మా, నీకు నచ్చలేదా? చిచి, అదొక బర్త్డే సెలబ్రేషనేనా? బర్త్డే అంటే ఇంత వరుసగా ఉండిద్దని నేనెప్పుడు ఊహించలేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు సర్ప్రైజ్ అంటే నేనేదో ఊహించుకున్నాను. చివరికి నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ ఇదా? ఇవాళ నా బర్త్డేనా? ఆశ్రమంలో ఆ పాప బర్త్డేనా? తను నా చేయి పట్టుకొని నాతో పాటు కేక్ కట్ చేయడం ఏంటి? నాకు అస్సలు నచ్చలేదు.
అయ్యో నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పి అనుకున్నానమ్మా. మాట్లాడొద్దు. ఈరోజు నువ్వు చేసింది నాకు చాలా కోపంగా ఉంది. నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. నేను అమెరికాలో ఉండుంటే మా ఫ్రెండ్స్ అందరికి కుకీస్ ఇచ్చి నా బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇలాంటి చెత్త బర్త్డేని మా ఫ్రెండ్స్ ఎవరు చేసుకొని ఉండరు. దీని అన్నిటికి కారణం నువ్వే. సర్ప్రైజ్ అని చెప్పి ఇలా చేసావేంటి? ఐఎమ్ సారీ అమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నేను చూస్తుంటేనే నాకు కోపంగా ఉంది. I hate you, hate you, hate you, hate you. ఈరోజు అను పుట్టినరోజుతో పాటు ఆశ్రమంలో ఒక పాప బర్త్డే కూడా. ఆ పాపని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఉందండి. పాప ఏదో మనకి చాలా దగ్గర దానిలా అనిపిస్తుంది. మా మధ్య ఏదో బంధువు ఉన్నట్టు అనిపిస్తుందండి.